హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. మీకైతే ఈ టెంప్లెట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. నేను ఒక రోజు ముందే ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి టిక్ టాక్లో, హలో షేర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో చాలామంది చూశారు, టెంప్లెట్ అయితే చాలా బాగుందని చెప్పారు. అదేవిధంగా నేను వాడిన లవ్ సాంగ్ కూడా ఇవ్వమని అడిగారు. మీకు డిస్క్రిప్షన్లో నేను వాడిన ఫైల్స్ ఉంటాయి కదా, ఈ వీడియో క్రియేట్ చేయడానికి, టెంప్లెట్ క్రియేట్ చేయడానికి, ఆ ఫైల్స్ అన్ని కలిపి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, నేను వాడిన ఫైల్స్ అండ్ సాంగ్ కూడా మొత్తం ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. ఆ తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో టెంప్లెట్ చూశారు కదా, మీరు కూడా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తారు. ఇదే ఫోటో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను. మీరు నచ్చిన ఫోటో పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి మీ దగ్గర. లేకపోతే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో 4.12.1 అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ కైన్మాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఓకేనా? అదేవిధంగా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్, లిరికల్ వీడియోస్, కైన్మాస్టర్ రేటింగ్ ట్యూటోరియల్స్ కావాలనుకోండి, ఇప్పుడే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందే మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ తరపున ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీ కామెంట్ అయితే నాకు చాలా ఎనర్జీని తీసుకొస్తుంది. మీరు కామెంట్ కానీ చేస్తే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ కానీ, మీరు అడిగిన టెంప్లెట్స్ కానీ అన్నీ తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అడుగుతుంది. 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వచ్చేస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సో మీ దగ్గర ఉంటాయి కదా ఫోటోస్, అదైనా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నేను ఇచ్చిన ఫోటో అయినా పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మనకి కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేయండి. ఓకేనా? జూమ్ చేసి ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఈజీ ఈక్వల్ టు బటన్ని టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ పెంచండి. సో ఈ విధంగా కలర్ పెంచుకుంటే మీకు చాలా బాగా కనపడుతుంది. పెంచుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఏం చేస్తారంటే మీరు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? మనకి వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పైన టచ్ చేసి ఎఫెక్ట్ పైన టచ్ చేసి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్ పైన టచ్ చేసి గివ్షన్ బ్లర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ చివరి పట్టుకుంటే పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి, పెద్దగా అయిపోతుంది. సో పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే బ్లర్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ యాజ్ లేయర్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేశారు కదా, ఇప్పుడు డూప్లికేట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కిందకి రండి. వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది, ఇందులో మాస్క్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసి సో ఏం చేస్తారంటే ఈ విధంగా క్రాప్ చేసుకోండి. మీకు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు క్రాప్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్కి క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి జరుపుకోండి. వీలైన వరకు చిన్నగానే ఉంచుకోండి, మరీ పెద్దగా అవద్దు. సో ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది లాస్ట్లో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్. సెలెక్ట్ చేసుకొని బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. పక్కన ఏం చేస్తారంటే వైట్ కలర్ తీసుకోండి. ఓకేనా? వైట్ కలర్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి లాస్ట్లో డాట్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇటు నుంచి మనకి ఏంటంటే రైట్ సైడ్ నుంచి 4 డాట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డ్రాగ్ చేయండి. మీరు డూప్లికేట్ ఫోటో చేసుకున్నారు కదా, దాని వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నారు కదా, దీని ఏం చేస్తారంటే మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి.
సో ఈ విధంగా డ్రాగ్ చేయండి. చేశారు కదా, చేసిన తర్వాత మీకు ఈ డూప్లికేట్ ఫోటోని కూడా టచ్ చేసి ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ బ్లర్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఈ విధంగా. సో మనకైతే పూర్తిగా అప్లై అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి టెంప్లెట్ పెట్టండి. సో దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్ని, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విధంగా తీసుకోండి. టెంప్లెట్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ సింబల్ పైన టచ్ చేసి సౌండ్ తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో ఈ బ్లెండింగ్లో సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్ పెంచండి, పూర్తిగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోవాలి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి బ్లాక్ కలర్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా పెద్దగా చేసి ఇలా పైకి పోనిచ్చి ఇక్కడ పెట్టుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి రండి. సో వచ్చారు కదా, మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు కదా క్రష్ ఫీలింగ్ అనే లవ్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని చిన్నగా చేసి ఈ పైకి ఈ బ్లాక్ బోర్డర్ పైన ఇలా సెట్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి, లేకపోతే మీకు లెఫ్ట్ కానీ రైట్ కానీ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నాకు నచ్చిన దగ్గర ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో చూడండి, సెట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో డ్రాగ్ చేశాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దీనికి బార్డర్ పెట్టాల్సి ఉంటుంది. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి 1:1 బార్డర్ని దాన్ని ఇక్కడికి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఓకేనా. అయితే ఇక్కడ మీకు కింద విజువలైజర్స్ లెఫ్ట్ రైట్ ఉంటాయి, మిడిల్లో మీకు స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో మీ ఛానల్ కానీ మీ టిక్ టాక్ కానీ మీ హలో షేర్ ఐడీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను పెడతాను చూడండి. లేయర్ మీడియా, సో మీరు ఎక్కడికైతే ఇవి క్రియేట్ చేసుకొని ఉంచుకున్నారో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను సెట్ చేస్తాను చూడండి. ఓకే, ఒకటి సెట్ చేశాను. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీడియా. సో మీరు ఇంకొకటి సేమ్ అదే తీసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. నేను ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్కి ఇంకొకటి తీసుకొని చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా చేసేసి ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. చూడండి, నేను ప్లే చేస్తాను. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను, ప్లే చేశాను. సో చూడండి, మనకి టెంప్లెట్కి అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసింది చాలా అంటే చాలా బాగా అప్లై అయిపోయింది. దీనికి మనం ఇప్పుడు మంచి లవ్ సాంగ్ పెట్టుకుందాం. సో ఓకేనా, దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్ పైన టచ్ చేసి మీకు నచ్చిన ఫోల్డర్లో మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేయండి. ప్లస్ ఐకాన్ వస్తుంది, ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో చూసారు కదా, సాంగ్ కూడా పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720 1080 4K మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకొని బిట్ రేట్ వచ్చేసి మనకి 4 MBPS కంటే ఎక్కువ పెట్టుకోకండి. సో 4.30 4.40 అట్లా పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.